జంబ్లింగ్ విధానం లేకుంటే పబ్లిక్ పరీక్షలు ఎలా జరుగుతాయో ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెలుగు చూసింది. విజయనగరం జిల్లాలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పర్యావరణ విద్యా అర్హత పరీక్ష జరిగిన తీరు విస్మయపరిచింది. ఏ కళాశాలలో విద్యార్థులు ఆ కళాశాలలో కూర్చుని చూచిరాతలు రాస్తూ కనిపించారు. పరిశీలనకు వచ్చిన ఆర్ఐఓ కూడా నవ్వుతూ స్పందించడం కాపీయింగ్ను ప్రోత్సహించినట్లయింది. పబ్లిక్ పరీక్షలు రాయాలంటే విద్యార్థులు ముందుగా ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. జిల్లాలోని 170 కళాశాలల్లో 24,440 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం పర్యావరణ విద్య పరీక్ష రాశారు. అన్ని కళాశాలల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. కళాశాలలో జరుగుతున్న తంతును ఆర్ఐఓ విజయలక్ష్మికి ఈటీవీ సమాచారం అందిస్తే వచ్చారు. పరిశీలన చేయకుండానే నవ్వుతూ వెనుతిరిగారు. ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ జరుగుతుంది. బాగానే రాస్తుంది. కాపీలు ఏం లేవండి. నేను తనిఖీ చేశాను, ఎటువంటి దొరకలేదు నాకు. పక్కాగా చక్కగా శుభ్రంగా సంతృప్తికరంగా ఉంది. లేదండి, అటువంటివి ఏం జరగవండి. అవేం లేవండి, అటువంటివి ఏమి ఉండవు. అవి ప్రాక్టికల్ బుక్స్, అవి ప్రాజెక్ట్ వర్క్ అండి. అది ప్రాజెక్ట్ వర్క్ కూడా సబ్మిట్ చేశారు. వాళ్ళు సబ్మిట్ చేయాలి ఎగ్జామ్ ముందు. ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేశారు. పరీక్ష చూసి రాయారండి. లేదండి, అటువంటి నేను బోర్డు ఆదేశాల ప్రకారం ఎటువంటి శిక్ష అయితే ఆ శిక్ష ఇస్తాం పర్మనెంట్. ఇది పర్సంటేజ్కి కాదండి, వాళ్ళకి తెలుసుకోవాలి. మానవ నైతిక విలువలు తెలుసుకోవడం కోసం, ఎన్విరాన్మెంట్లు ఎలా మనం పరిరక్షించుకోవాలని తెలియజేయడం కోసం ఈ ఎగ్జామ్ రాసుకుంటారు. మళ్ళీ పెడతారు, మళ్ళీ ఎగ్జామ్ రాయాలండి. హాలిడే అంటే అది రిజల్ట్ అనౌన్స్ చేయరండి. మళ్ళీ పరీక్ష రాయాలి, మళ్ళీ క్వాలిఫై అవ్వాలండి.